పిల్ల మరి రాజు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక. మేమైతే ఇక్కడ సిద్దిపేటలో ఉన్న కుమర్ చెరువు దగ్గరికి అయితే చూడడానికి అయితే వచ్చాము. అక్కడ చూడండి డ్రాగన్ ఎట్లుందో. ఇక్కడ డాల్ఫిన్ దగ్గర అందరం ఫొటోస్ దిగుతున్నాం. మస్తు మస్తు మంచిగా ఉంది ఈ డాల్ఫిన్. అదేమో లోపల గృహ ఉంటుంది, లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి వాతావరణం ఎంత మస్తు ఉందో. మొత్తం చెరువండి. ఆ ఎద్దు పైన ఎక్కాలి, ఎక్కితే అది రౌండ్గా తిరుగుతుంది. మా ఇవాన్స్కి అయితే దాన్ని చూస్తే ఫుల్ భయం అవుతుంది, ఏడుస్తుండు. ఇక్కడ మొత్తం వాటర్ డ్యాన్సింగ్ ఉంది. సాంగ్స్, వాటర్ డ్యాన్సింగ్ మస్తు మస్తు మంచిగా ఉంది. కానీ ఇందులో మేము ఆ సాంగ్ పెట్టడం లేదు. మస్తు ఇట్లా వాటర్తోనైతే మస్తు మస్తు మంచిగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకా వీళ్ళందరూ మన వాళ్ళే. మేమందరం కలిసి పోయినాం. అక్కడ స్టార్టింగ్ అది ఎక్సర్సైజ్ చేసేది. ఇంకా వీళ్ళందరం కలిసి పోయినాం. మా అత్తమ్మ మేమందరం అయితే కలిసి అయితే పోయినాం. ఇక్కడనైతే పార్క్ ఉంది. మాయా చెట్టుతో మేమైతే ఫోటోలు దిగినాం. దీపిక నేనైతే ఫోటోలు అయితే దిగినాం. అందరం కలిసి ఫోటో ఒకసారి దిగినాం. చెట్టు ఒక డ్రాయింగ్ బతుకమ్మ. ఇక్కడైతే మేమందరం అయితే ఫోటోలు దిగినాం. చూడండి సెల్ఫీలు దిగుతా ఉన్నాం. అందరూ ఇంకా కోడిగుడ్డులో చూడండి ఫొటోస్ మస్తు వస్తున్నాయి. మా చిన్నప్పుడు అయితే జారడబల్ల జారుతా ఉండు. ఇవన్నీ మస్తు మస్తు ఉన్నాయి. అక్కడ కొడిచిపోవాలి కదా అని టక్క దూకేస్తున్నాం. చిన్నబుడ్డు అయితే జారుడుబల్ల ఎట్ట జారుతాడు చూడండి, వాళ్ళే జారుతుండు. ఈ మస్తు జారిండు. ఆయనకి అవి అయితే చాలా బాగా నచ్చినాయి. పరిగెడుతుండు జారుతుండు మస్తు అనిపిస్తుంది దానికి. అసలు ఎంత వద్దన్నా కూడా వింటలేడు. పార్క్ అయితే మస్తు ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదంతా చెరువు చూడండి ఎంత మస్తుందో. మంచిగా ఉంది కదండి చెరువు. మీరు కూడా ఒకసారి రండి వీలైనప్పుడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అటు సైడ్ బోటింగ్ ఏరియా. మేము అక్కడైతే కాసేపు రిలాక్స్ అవ్వడానికైతే అక్కడ కూర్చున్నాం. అదేమో వంతెన, ఉయ్యాల బ్రిడ్జ్. మనం ఇట్లా నడిచిన కొద్దీ భలే ఊగుతుంది. చూడండి ఎట్లా ఊగుతుందో. మనకు అంటే తెలుస్తుంది అంతే. మరీ ఉయ్యాల అంటే మరీ ఉయ్యాలగా ఏమి ఊగదు, కానీ చాలా బాగుంది. ఫుల్ దూరం ఉంది అది కూడా. ఇటు అటు చెరువు మొత్తం ఇట్లా మధ్యలో నుండి వంతెన అయితే నిర్మించారు. ఆయన అమేజింగ్ కదా అట్లా నిర్మించడు. ఇక మనోళ్ళు సెల్ఫీలు వీడియోలు సంపుతుర్రు రాబాయ్. నేనా అంటే నాకంటే వాళ్ళు కూడా ఫుల్ దిగుతుర్రు. నైట్ టైం అయితే బాగుంటుంది, కానీ యాక్చువల్లీ నైట్ టైం అయితే వీడియో ఫోటో క్లారిటీగా రాదు. డే టైం అయితే కొంచెం బెటర్గా వస్తుంది. అదే మా బోటింగ్. మనోళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం 22 మంది దాకా వచ్చామండి. ఇక్కడైతే వాటర్ ఫ్లో అయితే సూపర్గా ఉంది.
ఇక రాత్రి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే ఇక బాటిల్ పట్టుకొని తిరుగుతాడు. ఇదంతా అదే లైట్స్ నోట పెట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. ఓకే కలర్ కలర్ లైట్స్ ఇస్తారు అయితే మొత్తం. నైట్ టైం కదండి, ఇంకా లైటింగ్ అయితే వేస్తున్నారు. లైట్లు వేసేసారు. లైట్లు వేసినాకైతే సూపర్గా ఉంది. కానీ వీడియోలో కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది కదా నైట్ టైంలో. ఈ విషయం మీకు తెలిసిందే. ఇంకా రాత్రి అయినా కొద్దిగా ఇట్లనే అవుతుంది. ఒక కాడ అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. మేము ఆడుకోతేనే చాలా బాగుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం. బోటింగ్ జున్ను బోటింగ్ ఎత్తే నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మా జున్ను అయితే బోటింగ్ వేసింది. ఇక ఫోటో దిగి అంటే ఇటు సైడ్ నుండి కొన్ని చూడడానికి ఉంటాయి. మళ్ళీ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకా నెక్లెస్ నానమ్మ నేను మా తమ్ముడు అందరం కలిసి అయితే వేను. చాలా బాగా ఎంజాయ్ చేసి నైట్ అయితే వచ్చినాం మంచిగా. ఇక మా అత్తమ్మను పిల్లోడు ఫోటో దిగిర్రు. మేము కూడా ఇక్కడ ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా నెక్లెస్ రోడ్ అన్నట్టు. నెక్లెస్ రోడ్ ఏంటంటే ఇట్లా మనం నడవడానికి వెరీ కంఫర్ట్గా అండ్ మెత్తగా ఉంది. దాని మీద నడుస్తుంటే బాగా అనిపించింది. ఇక మనం తగ్గేది లేదు. సెల్ఫీలు అయితే దిగాము. మనలుడు ఎంత మంచిగా రెడీ అయ్యాచ్చిర్రో కదా. అందరం మంచిగా సెల్ఫీలు అయితే దిగినాం. నెక్లెస్ రోడ్ అయితే భలే ఉంది. మొత్తం చుట్టూ ఇట్లా అవి లైటింగ్ అయితే భలే ఉంది. అసలు భలే సెట్ చేసిర్రు, అమేజింగ్. ఇంకా రోడ్ అయితే ఇట్లా మనం నడవడానికి కూడా మెత్తగా. మా అత్తమ్మ అయితే సామాన్ల వాళ్ళు ఎత్తుకుపోతారు కావచ్చని గట్టి పట్టుకొని వాడు కూర్చుంది. అది హాయ్ చెప్తుంది. ఇక మనలు సెల్ఫీలు దిగుతుర్రు. ఇక టైం వచ్చిందిరా బాబు ఆడుకుందాం అనేసి కబడ్డీ ఆడుతురు వీళ్ళైతే. ఇక ఇవ్వాంశ అయితే ఇక్కడ ఘోరంగా ఇక అల్లరి ఎత్తాడు. ఫస్ట్ ఏమో భయం అవుతుందని మెల్లిమెల్లిగా వేయండు ఇవాంశు. తర్వాత ఇక బీభత్సమేమే. అసలు ఇంత ఆగడం లేదు ఉరుకుడు. ఇంకా వాళ్ళనే నన్ను ఇట్లా జారనిస్తలేరు, అల్లరి చేస్తుర్రు మమ్మీ అని చెప్తుండు. ఈ లోపైతే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇది ఏరియా సిద్దిపేటలో ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఈ కొమటి చెరువు అనే పార్క్ చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. యాక్చువల్ ఏదంటే మనం ఏది తిరిగినా కూడా ఎందులోకి చూడాలని పోయినా కూడా టికెట్ అయితే ఓన్లీ 10 రూపీసే. చిన్న బుడ్డ చూడండి, ఆ జాలీలోకి వెళ్ళి వాడికి ఇంత భయం అనేది అస్సలే లేదు. ఇట్లా ఒక్కడే పోతుంది చూడండి. అమ్మో నాకైతే ఒకసారి ట్రై చేద్దామంటేనే భయం వేసింది. వాడికైతే గింత భయం లేదు. జారిండి ఇక మా అత్తమ్మ అయితే నడు నువ్వు జానక్కడికి ఆలు ఇంకా ఫుల్ అలరి ఎత్తును అని పట్టుకుంటుంది. పట్టుకున్నా కూడా మళ్ళీ నేనెందుకు ఊకుంటా, నేను మళ్ళీ ఎక్కుతా అని మళ్ళీ వేయండు. వాడిని పట్టుకోవడానికి నాకు టైం సరిపోలేదు. అంత పరిగెత్తుడు ఆ పిల్లాడు. అయినా ఓకేనండి, చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా మా అత్తమ్మ అడుగుతుంది అయిపోయిందా, ఇంకుందా పోదామా, చూసేది ఉందా, అయిపోయిందా, టైం అవుతుంది వెళ్దాం పదా అని అంటుంది. ఆగాగు ఇంకా కొంచెం ఉంది, ఇంకా అయిపోలేదని నేను చెప్తున్నాను. సెల్ఫీ ఎత్తున్నావా అని ఆరికక్క అంటుంది. సెల్ఫీలే తీస్తున్నా అని చెప్తున్నా. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం అసలు చెరువు అనేది బాగుంటుందట, వెళ్దామట అని. ఈరోజు టైం వచ్చింది. అవి మళ్ళీ దిగిండు, మళ్ళీ పరిగెడుతుండు. అమ్మ సుండి పిల్లగాడైతుండు. వానికి ఇవన్నీ భలేగా నచ్చినాయి. ఎందుకంటే వాడికి ఇట్లాంటివి ఎప్పుడు చూడలే కదా. ఇవన్నీ చూసారు కానీ భలే మస్తు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యిండు. అవి ఒక్కడే అసలు నాకు అది ఎక్కడానికి ఫుల్ భయమైంది. అట్లాంటిది వాడు ఒక్కడే ఎక్కి అందులోకి వెళ్ళి జారుతుండే ఆ పైప్లోకి వెళ్ళి. అగ్గో భలే జారిండు కదా.
ఇదంతా నక్లెస్ రోడ్డు. లైటింగ్ అయితే మస్తు ఉంది. రోడ్డు కూడా మెత్తగా ఉంది. ఇదంతా లైటింగు, అటు సైడు వేరే రూట్ ఉంటుంది, దాని పక్క పైన మొత్తం చెరువు. అసలు లైటింగ్ అయితే వేరే లెవెల్ మస్తు ఉంది. దీన్ని నక్లెస్ రోడ్ అంటారండి. సిద్దిపేటలో ఉన్న కొమర్చెరువులో ఉంటుంది. ఇక మన వాళ్ళు అయితే జాతకం చూపించుకుందామని చిలుక జోషన్ దగ్గరికి వేర్రు. ఆ చిలుక అయితే తన ముక్కుతోటి ఒక కార్డు అయితే తీస్తుంది. ఆ కార్డు చూసిన తర్వాత ఆ కార్డుని చూసి అక్కడ ఉన్నాయనైతే మన జాతకం అయితే చెప్తాడు. మెల్లగా చిలుక కొరుకుతుంది పంతులు గారు. అసలు చిలుక ఎగిరిపోదా? ఆడ భలే ఉంది. ఎగిరిపోతే ఎట్లుంటుంది? ఎగిరిపోతే ఎట్లుంటుంది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆయన అతనికి ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు కదా, అది ఎందుకు ఎగిరిపోతుంది. ఇక్కడ వాటర్ ఫ్లో కాడికైతే వచ్చాము. వాటర్ ఫ్లోయింగ్ అయితే మస్తుంది. మా అర్జును దీన్ని ఏమంటుందంటే, మమ్మీ జలపాతం ఇది అని అంటుంది. దానికేం తెలుసా జలపాతం కాదని. అటు వాటర్ ఇట్లా ఫ్లో అయిన కొద్దీ మస్తు మంచిగా కనబడుతుంది. ఓన్లీ ఇది నైట్ టైమే ఉంటుందట, డే టైంలో ఉండదట. కానీ మస్తు పోతున్నాయి నీళ్ళు. అటు మేము అటు ఫోటోలు దిగిన కొద్దీ వర్షం లాగా మొత్తం తాకుతుంది. ఇక్కడనైతే ఊరురింగా మొత్తం వాటర్తో డ్యాన్సింగ్ అయితే ఇక వీర లెవెల్ అద్దిరిపోయింది. యాక్చువల్ ఏంటంటే అక్కడ సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ వచ్చిన కొద్దీ ఈ వాటర్ అనేది డ్యాన్సింగ్ చేస్తాయి. ఎందుకంటే ఇందులో పెట్టడానికి వీలు లేదు కాబట్టి మేము ఆ సాంగ్ అనేది పెట్టలేదు. ఆ సాంగ్ ఏంటంటే, కుడి భుజం మీద కడువా అది కుత్తె పురైకలు మెరియా రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగధరియా. అట్లాంటి సాంగ్ వేసారు. ఇక సాంగ్ పెట్టడానికి వీల్లేదు కాబట్టి చిన్న ఒక లైన్ పాట పాడినా. ఈ లోపైతే మీరు ఛానల్ని, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ వాటర్ ఫ్లోయింగ్ అయితే మస్తు, అంటే అసలు ఇక అమేజింగ్ మస్తు అనిపించింది మాకు. యాక్చువల్లీ మా సార్ అయితే రాలేడు. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మేమైతే అసలు ఏం ఎంజాయ్ చేస్తలేము. ఏమన్నా అంటే ఫ్రీ బస్ కదా మీకు. అవును, ఫ్రీ బస్సే కదా మరి మనకు, మా లేడీస్కి ఫ్రీ బస్సే కదా. అక్కడైతే మస్తు ఎంజాయ్ చేసినాం. వాటర్ చూడండి ఎంత మస్తు పోతున్నాయో. అంటే అది ఊకే ఉండదు, ఓన్లీ నైట్ టైం ఉంటుంది. అది ఒక 4 సాంగ్స్ ఏమో, 4 సాంగ్స్ కూడా కాదండి, ఓన్లీ 1 or 2 సాంగ్స్ వేస్తారు. ఓన్లీ 10 minutes ఏమో ఉంటుంది అంతే. అది 7కి ఒకసారి వేస్తారు వాటర్ డ్యాన్సింగ్, తర్వాత 8కి ఒకసారి వేస్తారు అంతే. 24 hours అయితే పోయేది. అది ఊకే వస్తే మస్తు అనిపిస్తుంది, కానీ అంతసేపు దాన్ని ఉంచారు, కొంచెం సేపే ఉంటారు. ఈ లోపైతే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే అసలు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది చాలా బాగుంది. ఇది సిద్దిపేటలోని ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్తే దగ్గరనే ఉంటుంది. కొంచెం ఆటో తీసుకొని వెళ్ళాలి. చాలా బాగుంది. దీని పేరు కొమర్చెరువు అనే పార్కు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితేనే కదా మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో వాళ్ళ కోసమే పోవడం జరిగింది. జున్ను కంటే హివాన్ష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిండు. హివాన్ష్ ఎట్టుందంటే, మమ్మీ సూపర్ ఉంది అని అంటుండు. నీకు నచ్చింది కదా బేటా, ఓకే అని నేను సాటిస్ఫాక్షన్ అయినాను. ఈ కొమర్చెరువు ఇదంతా లైటింగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేస్తారండి. చాలా బాగుంది కొమర్చెరువు. స్టార్టింగ్ అయితే ఇట్లా డైనోసర్ గుడ్డులో ఫోటో దిగడం చాలా బాగున్నాయి. అవైతే మంచిగా అనిపించింది.
అక్కడ ఒకటి గృహ కూడా ఉంది కానీ అమ్మో గృహన భయం వేస్తుంది, పిల్లలు భయపడతారని పోలే మేమైతే. కానీ అది కూడా మస్తుంది గృహ, అది స్టార్టింగ్లో వస్తుంది. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది.